హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో రాష్ట్రాల వారీగా పట్టు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మూగా పట్టుకు జియో టాగ్ లభించింది, అయితే ఇది ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో 3 పదార్థ స్వభావాన్ని అనుసరించి పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించారు, అయితే వీటికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 4 మాత్రమే. అంటే ఇక్కడ వ్యయం ఆధారిత పరిశ్రమలు. అంటే మూడు పదార్థ స్వభావాన్ని అనుసరించి కనుక చూస్తున్నట్లయితే పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరించడం అయిందండి. అయితే వీటికి సంబంధించి సరికాని అంశం ఏంటి అంటే వ్యయం ఆధారిత పరిశ్రమలు. దేశంలో వస్త్ర పరిశ్రమలు ప్రోత్సహించడానికి ఎగుమతులకు ఉద్దేశించి రెడీమేడ్ గార్మెంట్స్కు సంబంధించి అపారల్ పార్క్స్ను కింద తెలిపిన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు, అయితే వీటికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. ఆన్సర్ వచ్చేసి 1 ఉత్తరప్రదేశ్ ట్రోనికా, కేరళ తిరువనంతపురం, పంజాబ్ లూధియానా, గుజరాత్ సూరత్. అంటే ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో చూద్దామండి. అయితే వస్త్ర పరిశ్రమలు అండి. ఇక్కడ మన దేశంలో వస్త్ర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎగుమతులను ఉద్దేశించి రెడీమేడ్ గార్మెంట్స్కు సంబంధించి అపారల్ పార్క్స్ను ఏర్పాటు చేశారండి. అవి ఏ ప్రాంతాలలో అంటే ఉత్తరప్రదేశ్ ట్రోనికా, కేరళ తిరువనంతపురం, పంజాబ్ లూధియానా, గుజరాత్ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ముంబై నూలు వస్త్రాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందడానికి సహకరించిన అంశాల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ 1 మాత్రమే. అంటే ఇక్కడ సరికానిదండి. ప్రత్తి పండే ఎర్ర రేగడి భూములు ముంబై పరిసరాలు అధికంగా ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశ తోలు ఉత్పత్తిలో ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారు? అంటే మన దేశం కనుక చూసినట్లయితే తోలు ఉత్పత్తుల్లో ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారంటే మన దేశం నుండి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కాగితం మిల్లు ఎక్కడ ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే మొట్టమొదటి కాగితం మిల్లు ఎక్కడ ప్రారంభించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రాజమండ్రి. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో కనుక చూసినట్లయితే ఫస్ట్ టైం కాగితం మిల్లును ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్. నూలు వస్త్ర తయారీలో ముడి సరుకు నుండి దుస్తుల తయారీ వరకు అనేక దశలను కలిగి ఉంది. ఈ క్రింది ఇవ్వబడిన దశలు వాటి ఉత్పత్తికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి.
అంటే నూలు వస్త్రాలు గనక చేయాలి అంటే నూలు వస్త్ర తయారీలో ముడి సరుకు నుండి మొదలుకొని నెక్స్ట్ దుస్తుల తయారీ వరకు అనేక దశలు ఉంటాయండి. అయితే ఈ క్రింద ఇవ్వబడిన దశలు వాటి ఉత్పత్తికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. పైవన్నీ సరైనవే. అంటే ముడి పదార్థము ముడి ప్రత్తి, నేత వేయడం వస్త్రం. ఇక్కడ ముడి పదార్థం ఏంటండి? ముడి ప్రత్తి, నేత వేయడం వస్త్రం, అద్దకం తుది వినియోగానికి తయారైన దుస్తులు. నెక్స్ట్ దుస్తుల తయారీ దుస్తులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భారత ప్రభుత్వ రంగంలో మొదటి స్టీల్ ప్లాంట్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారత ప్రభుత్వ రంగంలో కనుక చూసినట్లయితే మొదటి స్టీల్ ప్లాంట్, ఫస్ట్ స్టీల్ ప్లాంట్ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రూర్కేలా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడిన కాలమేది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1973. 1973లో సేల్ అంటే ఇక్కడ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కోవిడ్-19 టీకా అయిన కోవిషీల్డ్ను తయారు చేసిన సంస్థ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కోవిడ్-19 టీకా అయిన కోవిషీల్డ్ను తయారు చేసినటువంటి సంస్థ ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఏంటండి అది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ కోవిడ్-19 టీకా అయిన కోవిషీల్డ్ను తయారు చేసింది. నెక్స్ట్, భారతదేశంలో ప్రస్తుతం 89 జూటు మిల్లులు ఉన్నాయి. వీటిని రాష్ట్రాల వారీగా క్రింద తెలపడం జరిగింది. అయితే ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ 8, భారతదేశంలో ప్రజెంట్గా ఉన్నటువంటివి 89 జూటు మిల్లులు. వీటిని రాష్ట్రాల వారీగా క్రింద తెలుపబడడం జరిగింది. అయితే ఈ క్రింది వాటిలో సరికాని జత ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఆంధ్రప్రదేశ్ 8. ఈ క్రింది పేర్కొన్న నగరాల సమూహాల్లో ఏ నగర సమూహంలో BHEL కర్మాగారాలు నెలకొని ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, భోపాల్, హైదరాబాద్, తిరుచురాపల్లి. ఇక్కడ BHEL కర్మాగారాలు నెలకొని ఉన్నటువంటి నగరాలు ఏంటి అంటే భోపాల్, హైదరాబాద్, తిరుచురాపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రస్తుతం సిమెంట్ను ఎక్కువగా ఉత్పత్తి చేయు మొదటి 3 రాష్ట్రాలు ఏవి? ప్రెసెంట్గా చూసినట్లయితే సిమెంట్ను ఎక్కువగా ఉత్పత్తి చేయు మొదటి 3 రాష్ట్రాలు ఇక్కడ చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సారీ అండి, డి అండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే సిమెంటును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేశంలో మహారత్న హోదా పరిశ్రమలకు ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1997. అంటే 1997లో మన దేశంలో కనుక చూసినట్లయితే మహారత్న హోదా అనేది పరిశ్రమలకు ఇవ్వడం జరిగిందండి. అది ఏ సంవత్సరంలో అంటే 1997 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్‌లో రావడం జరుగుతుంది. అయితే ఏ సంవత్సరంలో మహారత్న హోదా పరిశ్రమలకు ఇవ్వడం జరిగింది అనంటే 1997లో మహారత్న హోదాను పరిశ్రమలకు మన దేశంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది వాటిలో హుగ్లీలో జనపనార పరిశ్రమలు వృద్ధి చెందడానికి కారణం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ముడి సరుకు పుష్కలంగా లభించుట. ముడి సరుకు పుష్కలంగా లభించడం కారణంగానే హుగ్లీలో జనపనార పరిశ్రమలు వృద్ధి చెందడానికి కారణంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో హుగ్లీ బేసిన్లో జనపనార మిల్లులు కేంద్రీకృతం కావడానికి కారణం కాని వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి. 4 మాత్రమే. అంటే ఇక్కడ అరుదుగా లభ్యమయ్యే కార్మికులు, అంటే కార్మికులు అరుదుగా లభ్యమవడం కారణంగానే ఇక్కడ కారణం కాదని చెప్పేసి చెప్పవచ్చునండి. అయితే హుగ్లీ బేసిన్లో జనపనార మిల్లులు కేంద్రీకృతం కావడానికి కారణం ఏంటి అనంటే, కారణం కానిది ఏంటి అనంటే అరుదుగా లభ్యమయ్యే కార్మికులు. నెక్స్ట్ క్వశ్చన్. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారము ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. రెండవ పంచవర్ష ప్రణాళిక. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో కనుక చూసినట్లయితే దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. బిలాయ్ ఉక్కు కర్మాగారం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు? సారీ అండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హైదరాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎక్కడ కలదు అంటే హైదరాబాద్లో కలదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.